రాష్ట్రంలో ఈ మధ్య ఒక కీలకమైన అంశం గురించి చర్చ జరుగుతా ఉన్నది. తెలంగాణ, ఆంధ్రకు సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించిన అంశం అది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతా ఉన్నారు. ఆంధ్ర రాజకీయాలతో వాళ్ళకి ఏం పని అని చెప్పి చాలా బయట కూడా చర్చ జరుగుతా ఉన్నది. సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నది. అట్లాగే ఏబిఎన్ రాధాకృష్ణ కూడా దీని మీద కొంత రాసుకొచ్చింది. నిజానికి తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి ఆ హక్కు లేదా, చేయొద్దా, ఆ అవసరం అసలు లేదా? దీని గురించి ఇవాళ వీడియోలో మనం చర్చిద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. స్వపరిపాలన సుపరిపాలన నినాదంతో తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్ర పార్టీలను ఇక్కడ ప్రజలు వెళ్ళగొట్టేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకే పట్టం కట్టిరు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకే పట్టం కట్టిరు. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా మళ్ళీ ఆ నాయకులందరూ కూడా ఇక్కడ చొరబడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం, ఇంకొక వైపు జనసేన రెండు కూడా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లో ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ప్రచారం చేయడానికి ప్రయత్నాలు చేసిరు. కానీ వ్యతిరేకత వచ్చేసరికి ఆయన రద్దు చేసుకున్నారు. అయినా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు గల్లీ స్థాయిలో కొంతవై ప్రచారం చేసి వచ్చారు. సో ఇప్పటికి కూడా ఆంధ్రకు సంబంధించిన నాయకులు, ఆంధ్ర పాలకులు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతా ఉన్నారు, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. సమయం దొరికిన ప్రతిసారి, సందర్భం వచ్చిన ప్రతిసారి అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడతా ఉన్నారు. కానీ మీదికెళ్ళి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతా ఉన్నారు, జగన్తో అలైబలై తీసుకొని నడుస్తా ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టొద్దా, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడొద్దు? అంటే 100% మాట్లాడాలి, 100% వేలు పెట్టాలి. ఆంధ్ర వలస పాలకులు ఇక్కడ వచ్చి తెలంగాణను మొత్తం చెరబట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఒక కరువు ప్రాంతంగా తయారు చేసి వెళ్ళిపోయారు. తెలంగాణకు ఆంధ్రకు అసలు సంబంధం లేదు. ఇది హైదరాబాద్ స్టేట్లో ఉండే, వాళ్ళు మద్రాస్ స్టేట్లో ఉండే. వాళ్ళు పోయి అక్కడ మద్రాసుతో కలిసి ఉన్న రోజుల్లో వాళ్ళు అక్కడ చేసినటువంటి పనులకు, చేసిన అతికి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తే వచ్చి కర్నూలులో కొద్ది రోజులు ఏ ఆధారం లేకుండా ఉండి చివరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఒక ట్యాగ్ తగిలిచ్చి అక్కడి నుంచి వచ్చి హైదరాబాదు స్టేట్ను కలిపేసుకొని హైదరాబాద్ స్టేట్లో దూరారు. సో అప్పుడు మొదలైంది ఇక్కడ చెరబట్టడం తెలంగాణ ప్రాంతాన్ని. అప్పటి వరకు సుసంపన్నంగా ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ని ఆంధ్రప్రదేశ్ తోటి కలిపేసి ఉమ్మడి రాష్ట్రంగా మార్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం అనేది కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నాయకులు ఉన్నా కూడా కంప్లీట్గా రాజకీయాల పెత్తనం మొత్తం అక్కడి పార్టీ నాయకుల చేతుల్లో ఉండిపోయేది. ఆంధ్ర వాళ్ళు ఏది చెబితే అది నడిచేది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే నడవాలి, వాళ్ళు నిధులు ఇస్తే తీసుకోవాలి, లేకుంటే సైలెంట్గా ఉండాలి. అసెంబ్లీ సాక్షి రూపాయి అని ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్న సమయంలోనే మాట్లాడారంటే తెలంగాణ మీద ఏ స్థాయిలో వాళ్ళ పెత్తనం ఉండేది, ఏ స్థాయిలో అణచివేత ఉండేదో మనం అర్థం చేసుకోవాలి. నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన తర్వాత అంతకంటే ఎక్కువగా మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత దోపిడీ మొదలైంది. ఇక్కడ నుంచి నీళ్లు, నిధులు అన్ని కూడా ఎత్తుకొని పోవడం, ఇక్కడ ఉన్నటువంటి భూములు పాలకులు ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి పాలకులు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులుగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళకి రాసిచ్చుకోవడం. చంద్రబాబు నాయుడు ప్రతిసారి నేను హైటెక్ సిటీ కట్టినా అని చెప్తాడు, నేనే ఐటీని తీసుకొచ్చినా అని చెప్తాడు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న భూముల గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూములన్నీ కూడా ఎట్లా దారాదత్తం చేసిరు, వాళ్ళ బంధువులకు, కుటుంబ సభ్యులకు అగ్గో సగ్గోకి ఎట్లా రాసిచ్చారో కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇట్లా కేవలం ఒక్క హైటెక్ సిటీ చుట్టూరే కాదు, హైదరాబాద్ చుట్టూరు ఉన్నటువంటి భూములన్నీ కూడా కంప్లీట్గా ఆ ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పాలన వాళ్ళ చేతుల్లోనే, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ చేతుల్లోనే, అన్ని కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి తెలంగాణ ప్రాంతాన్ని కంప్లీట్గా అణచివేసిరు ఇన్ని రోజు. సో దాని నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది. రాష్ట్రం కలిసిన కొద్ది రోజులకే ఈ ఉద్యమం మొదలైంది. కొద్ది రోజులకే 1969 నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే దానికి కొద్ది రోజుల ముందే, కొన్నేళ్ల ముందే రెండు రాష్ట్రాలను కలిపిరు, రెండు ప్రాంతాలను కలిపిరు. కానీ ఆ కలిపిన కొద్ది సంవత్సరాలకే ఉద్యమం మొదలైంది. 1969లో పీక్స్లోకి వెళ్ళింది ఉద్యమం. అంటే వాళ్ళ దోపిడీ ఏ స్థాయిలో ఉంది, ఇక్కడ ప్రజలు ఏ స్థాయిలో తిరగబడ్డారని అర్థం చేసుకోవాలి. సో ఈ స్థాయిలో తెలంగాణ చెరబట్టి ఇన్ని రోజులు వాళ్ళకి సంబంధం లేని ప్రాంతం ఇది అయినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చొరబడి ఇక్కడ పాతుకుపోయి కంప్లీట్గా దీన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళ రాజకీయ కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా దీన్ని మలుచుకుని కంప్లీట్ ఇక్కడ దోపిడీ చేసి పట్టుకొని పోయారు. సో దాని మీద ఉద్యమం మొదలైంది. 1969 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు కూడా ఉద్యమం సాగింది. ఆ తర్వాత వాళ్ళు మెల్లిగా ఇక్కడ నుంచి పలాయనం సాగించారు. వాళ్ళ భూములు అవన్నీ కూడా ఆస్తులు ఇక్కడనే ఉన్నాయి. కానీ ఇక్కడ రాజకీయాలు చేయకుండా, రాజకీయాల్లో వేలు పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రజలు వెళ్ళగొట్టారు. ఎందుకు? అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ఆ రాజకీయ పెత్తనం తీసుకొని ఆ రాజకీయంగా ఇక్కడ బలంగా తయారై ఇక్కడి ప్రాంతాన్ని అనగదొక్కిర్రు. ఇక్కడి ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు. ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా కూడా పైసా నిధులు రాకుండా ఈ ప్రాంతాన్ని వెనుకబడేసిర్రు, ప్రాజెక్టులు కట్టలేదు. ఇది ముందు నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడి ప్రాంతం మీద పెత్తనం చెలాయించి ఇక్కడి ప్రాంతాన్ని దోపిడీ చేసిర్రనే ఆ ఉద్యమం వచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు అది దారితీసింది. సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చొరబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అట్లాంటి దాన్ని ప్రశ్నించినప్పుడు,
అట్లా ఎందుకు ఆంధ్ర పాలకులు మళ్ళీ వస్తున్నారు, వాళ్ళని రాకుండా అడ్డుకోవాలని ఒక నినాదం ఇచ్చినప్పుడు, లేదు లేదు మీరు విభజన రాజకీయాలు చేస్తున్నారు, మీరు సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారని ఒక వాదన వస్తున్నది. 100% సెంటిమెంట్ ఇక్కడ రెచ్చగొట్టాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళ చేతుల్లో రాజకీయం ఉన్నప్పుడే కదా తెలంగాణ వెనుకబడ్డది. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడే కదా. వాళ్ళే కదా నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నది, ఇక్కడ నాయకులను ఎక్కడికక్కడ తొక్కి పెట్టేసి వాళ్ళ చెప్పుల కింద ఆపేసింది. సో ఇప్పుడు స్వపరిపాలనలో ఇక్కడి పాలకులు పాలిస్తే నిధులు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి కదా ఉద్యమం చేసి తెచ్చుకున్నారు. సో అట్లాంటప్పుడు ఎందుకు మరి మన వాళ్ళని ఇక్కడ మళ్ళీ రాని వాళ్ళని మళ్ళీ ఇక్కడ రాకుండా అడ్డుకుంటేనే కదా మన తెలంగాణ మన పరిపాలనలో ఉంటుంది, ఇక్కడోడు పాలిస్తాడు, ఇక్కడ ఏం కావాలో వానికి తెలుస్తుంది, వాడిస్తాడు. కానీ మళ్ళీ పరాయిని తీసుకొచ్చి ఎందుకు నెత్తి మీద పెట్టుకుంటాం? నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆ పరాయి పాలన వద్దని చెప్పే మనం చేస్తా ఉన్నాం. సో ఇక మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు వచ్చి మా రాజకీయాల్లో వేలు పెడుతున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీరు ఇన్ని దశాబ్దాలు మా రాష్ట్రం మీద పెత్తనం చేసి మమ్మల్ని దోపిడీ చేసి ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టి ఇక్కడ రాష్ట్రాన్ని, ఇక్కడ ప్రాంతాన్ని, ప్రజలను కకావికలం చేసిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు మేము పెట్టొద్దు? మేము మీలాగా పెత్తనం చేయడానికి వస్తలేదు, మీలాక మొత్తం కబ్జా పెట్టడానికి కాదు కదా. రాజకీయాలు దేశంలో ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రాంతానికైనా పోటీ చేయొచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండొచ్చు, ఇదంతా కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ తెలంగాణ విషయంలో మీరు చేసినటువంటి అన్యాయం దశాబ్దాల చరిత్ర ఉన్నది. సో అట్లాంటప్పుడు మళ్ళీ మీకు ఎందుకు అధికారం ఇస్తాం? మేము ఇవ్వము, కానీ మేము వచ్చి ఖచ్చితంగా రాజకీయం చేస్తాం అక్కడ. కానీ మేము మీలాగా దుర్బుద్ధితో వస్తలేము, మీలాగా కబ్జా పెట్టాలని వస్తలేదు. కేవలం ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుగా రాజకీయాల్లో పాల్గొనాలి, రాజకీయంగా ఒక ఎన్నిక కావాలి, ప్రజలకు మంచి పాలన అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే తెలంగాణలో ఎక్కడికి పోయినా రాజకీయం చేస్తాడు, ఎక్కడికి పోయినా అట్లనే ఉంటాడు తెలంగాణలో. కానీ ఏదైతే దశాబ్దాలుగా రాష్ట్రాన్ని కలిపినప్పటి నుంచి దోపిడీ జరిగిందో, ఏదైతే కబ్జా పెట్టిరో అట్లా తెలంగాణలో ఎప్పుడు కూడా రాజకీయం చేయడు, అట్లా దోసుకోడు ఎప్పుడు కూడా. కేవలం సుపరిపాలన లక్ష్యంగా చేస్తాడు తప్పితే అట్లా కంప్లీట్గా అంతా నాకే కావాలి, కంప్లీట్గా వాళ్ళని తొక్కేయాలి, అణచివేయాలని చెప్పి తెలంగాణను ఒక ఎడారి ప్రాంతంలాగా మీరు ఏదైతే మార్చేసిరో అట్లా తెలంగాణ వాడు ఉండడు. ఇక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడికి వచ్చి ఎందుకు రాజకీయాలు చేయొద్దు? అక్కడ నుంచి మీరు వచ్చి ఇక్కడ చేసి ఇన్ని చేసినప్పుడు ఎందుకు ఆ హక్కు మాకు లేదా? మీకు మాత్రమే రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చిందా, మాకు ఇవ్వలేదా? అంటే మనం ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి కాదు మనం మాట్లాడేది, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడేది. వాళ్ళు ఎంతసేపు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపద మీద, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళు ఎట్లా వ్యవహారం చేసిరు, మన ఆస్తులను ఎట్లా దోసుకొని పేరు అనేది ప్రపంచం ముంగుతున్నటువంటి వాస్తవం. సో ఇప్పుడేం చేస్తా ఉన్నారు? మనం అడుగు వేసేసరికి, అటువైపు చూస్తున్నాము అని తెలిసేసరికి వాళ్ళకు కడుపు రగిలిపోతా ఉన్నది. వీళ్ళు ఎక్కడొచ్చి మళ్ళీ మా దాని మీద పడతారో, మేము తెలంగాణలో చేసినట్టు వాళ్ళు వచ్చి మా దగ్గర ఎట్లా చేస్తారో, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎట్లా చేసిరో వాళ్ళకి తెలుసు కదా, ఏ రకంగా దోపిడీ చేసిరో. సో మనం కూడా పోతే అట్లా చేస్తామేమో అని వాళ్ళు భయపడుతున్నారు పాపం. అందుకనే ఈ ప్రాపగండా అంతా. ఇంకేమున్నది, ఏబిఎన్ రాధాకృష్ణకు ఆ బాధ ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడుకి కడుపులో కొంచెం మడితే ఈయనకు రెండింతలు మడుతుంది, చంద్రబాబు నాయుడుకి చేయి గులగుల పెడితే ఈయనకు రెండింతలు గులగుల పెడుతుంది. ఆయనకు బాధ అయితే ఈయనకు డబుల్ బాధ అవుతుంది. సో ఈయన ఇక రాసుకొస్తాడు, వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు, వీళ్ళు సహకరించుకుంటా ఉన్నారు. మీరు ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చేసిన దోపిడీని ఎవరు మర్చిపోరు. అట్లా అని చెప్పి ఇక్కడ ప్రాంతం వారు అక్కడికి వచ్చేది దోపిడీ చేయడానికి రావట్లేదు, దోపిడీ చేయడానికి కూడా రారు. అంతా కలిసి ఉండాలి, మనం సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తారు తప్పితే దేవుడి గుడి మీద, దేవుళ్ళ ప్రసాదం మీద కూడా రాజకీయాలు చేసే దుస్థితికి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ఇంకా దిగజారలేదనేది అందరికీ తెలుసు. థ్యాంక్ యూ.